హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు అయితే మా ఇంట్లో ఇక్కడ నేను వాటర్ ఫిల్టర్ అయితే ఉందండి. దీనిదైతే 6 నెలలకు ఒకసారి ఇది చేంజ్ చేసుకోవాలి. క్యాండిల్ అనేది వాటర్ అయితే ఈ మధ్య కొంచెం చేంజ్ అయిందండి. అందుకని చెప్పేసి ఇది ఈ లోపల ఉన్న క్యాండిల్ అయితే మార్చుకోవాలి. ఇప్పుడు నేను మా అబ్బాయి కలిపి ఇంట్లోనే ఇది మార్చబోతున్నాము. మరి బయట వాళ్ళు వచ్చి మనకి మారుస్తారు, కానీ ఇది ప్రతిసారి చేసుకోవాలంటే కష్టం కాబట్టి మేమే ఇంట్లో అయితే మా బాబు నేను కలిసి దీనిని ఇప్పుడు మార్చి మీకు చూపిస్తాం. ఇదిగోండి 3 క్యాండిల్స్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసాము. ఈ 3 కలిపి అలాగే ఒక TDS మీటర్ ఒకటి వచ్చింది. అలాగే మనం క్యాండిల్ ఓపెన్ చేయడానికి ఈ రెంచ్ అయితే వచ్చింది. ఈ 3 కలిపి 270 రూపీస్ పడిందండి. అంటే తక్కువలోనే తెప్పించాము. చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో. ముందుగా మనం ఫిల్టర్ మార్చేటప్పుడు ఈ వాల్ అయితే కట్టుకోవాలంటే వాటర్ వచ్చేదైతే ఇక్కడ ఆఫ్ చేసేసుకోవాలి. కట్టేసాబన్నా? ఓకే, ఓపెన్ చేయి. తర్వాత ప్లగ్ తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని తీయాలంటే మనం ఫస్ట్ ఈ రెండింటిని అయితే కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఇది దీని లాక్ అన్నమాట. అంటే కదలకోకుండా ఉండడానికి ఇది లాక్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇలా పట్టుకున్న తర్వాత ఎప్పుడు ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేలా పట్టుకోండి. స్క్రూ డ్రైవర్ ఏమో ఇదిగోండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా పెట్టి రైట్ కి తిప్పండి. ఇది రైట్ కి, ఇది ఇలా. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. లెఫ్ట్ కి అయితే తిప్పకండి. లెఫ్ట్ కి తిప్పితే మీకు టైట్ అయిపోద్ది. చూడండి ఎంత ఇది మడ్డీ అయిపోయిందో. ఇదిగోండి చూడండి, మా సైడ్ అయితే శుద్ధ వాటర్ అండి ఇవన్నీ. అందుకే ఇది 6 నెలలకు ఒకసారి కంపల్సరీగా మార్చుకోవాలి. చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. ఇదంతా కూడా డస్టే, ఇంక ఇది పనికిరాదు. ఇది పడేసి దీన్ని ఇప్పుడు మనం ఇందులో కొత్తది అయితే క్యాండిల్ వేసుకోవాలి. చూడండి ఎంత మురికి నీళ్ళు ఉన్నాయి చూడండి. ఇది కంపల్సరీ 6 మంత్స్ ఒకసారి కంపల్సరీ అయితే ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి. లేదు అంటే కనుక ఇది చేంజ్ అయిపోతే మనకు వాటర్ ఫిల్టర్ నీరు కూడా వాటర్ చేదుగా వచ్చేస్తాయి. వాటర్ అనేవి టేస్ట్ అనేది అస్సలు ఉండవు. వచ్చినప్పుడల్లా ఫిల్టర్ మార్చి ఫిల్టర్ కి 300 తీసుకునేవాడు. అలాగే సర్వీస్ ఛార్జ్ అంటే మొత్తం కలిపి క్యాండిల్ మార్చి 300 అయితే తీసుకునేవాడండి. ఇంకా ఇదంతా ఎందుకని చెప్పి మేమే దీనిని అయితే ఈ విధంగా చేస్తున్నాము. మా వీడియో చూసి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చక్కగా క్యాండిల్ మార్చుకోవడం కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. ఇది మార్చి ఇది తీసేసి వేరేది వేసేసుకోవడమే. ఇప్పుడు ఇదంతా ఒకసారి లోపల క్లీన్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదైతే ఫిల్టర్ తీసుకున్న తర్వాత మొత్తం లోపల అయితే మొత్తం అంతా క్లీన్గా కడుక్కోవాలన్నమాట. మీ దగ్గర సోప్ ఉంటే సోప్ వాటర్తో దీన్ని అయితే వాష్ చేయండి. లోపల కంటే మనం హ్యాండ్ పెట్టి క్లీన్గా క్లీన్ చేసుకున్న తర్వాతే కొత్త ఫిల్టర్ అనేది పెట్టాలి. లేదు అంటే కనుక మళ్ళీ మనకి 3 మంత్స్కే ప్రాబ్లం రావడాలు అలాంటివి అవుతాయి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ మొత్తం అంతా క్లీన్గా కడుక్కుంటున్నాను. ఇదిగోండి ఫిల్టర్ అయితే మరీ చెత్తగా అయిపోయింది. ఈ విధంగా క్లీన్గా కడిగేసుకోవాలి. చూసారు కదా ఇలా కడుక్కోవాలండి నీట్ గా. మాదంతా కూడా శుద్ధ వాటర్ అండి. ఇటు సైడ్ మొత్తం అంతా కూడా మరకలు పడిపోయి అసలు ఎంత క్లీన్ చేసినా కూడా మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కూడా మరకలు అనేవి అలాగే పడిపోతూ ఉంటాయి. నీళ్ళ మరకలు పడిపోతాయి మచ్చలుగా. శుద్ధ విరిగిపోవడానికి బాల్స్ అంటూ ఉంటాయి, క్యాండియం బాల్స్ సంథింగ్ ఏదో అంటారు వీటిని. ఇవి వేసుకుంటే దీంట్లో ఎక్కువ అయితే శుద్ధ నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కంపల్సరీ వేసుకోవాలి. లేదు అంటే కనుక ఆ శుద్ధ దీంట్లోకి వచ్చేసి ఈ ఫిల్టర్ పట్టేస్తుంది. పట్టేసిన తర్వాత మనకి ఇక్కడ కూడా ఫిల్టర్ ఒకటి ఉంటుంది బ్యాక్ సైడ్. ఆ ఫిల్టర్ కూడా మనకి ఎఫెక్ట్ అవుద్ది. సో అందుకని చెప్పేసి కంపల్సరీ బాల్స్ అయితే వేసుకోవాలి. మీకు ముందే శుద్ధ నీళ్ళు ఆ ఏరియాలో శుద్ధ నీళ్ళు అంటే కనుక కంపల్సరీ మీరు ఫిల్టర్ పెట్టించుకునేటప్పుడు ఇన్స్టాల్ చేయించుకునేటప్పుడు వాళ్ళతో చెప్పండి. వాళ్ళే ఇవి తెచ్చి వాళ్ళే ఇవి వేస్తారు అనమాట. ఇవి శుద్ధే కాదండి, ఉప్పు నీళ్ళైనా కూడా బాగా పనిచేస్తాయి. అంటే ఇవి వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులైతే క్యాండిల్ అనేది మనకి మన్నిక ఉంటుంది. మమ్మీ పెట్టేనా? పెట్టి ఇప్పుడు క్యాండిల్ అయితే పెట్టేసి తర్వాత ఈ విధంగా బిగించేసుకోవడమే.
ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదైతే ఇప్పుడు నేను ఫిట్ చేసేస్తున్నాను. అదైతే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత కూడా మనం మొత్తం టైట్ వేసిన తర్వాత మళ్ళీ ఏదైతే వాడు మనకి ఇచ్చాడో దాంతో ప్లస్ స్క్రూ డ్రైవర్తో మొత్తం టైట్గా బిగించుకోవాలి. లేదంటే దాంట్లో చిన్ని లీకేజ్ ఉంటుంది, అదైతే చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా టైట్ గా పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇన్ పైపుది ఎల్ బెండ్ అయితే మనం దీనికి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కొంచెం కూడా మనకి లూజ్గా అయితే ఉండకూడదు. ఎందుకంటే లూజ్ ఉందంటే కనుక ఎయిర్ లీకేజ్ వెళ్తుంది. ఎయిర్ లీకేజ్ వెళ్ళిందంటే వాటర్ బయటికి రావడం, లేదంటే ఫిల్టర్లో ప్రాబ్లం రావడం, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. నేనైతే ఇదిగోండి ఇప్పుడు మొత్తం అది బాగా టైట్ వేసేసి ఇక్కడైతే ఇన్స్టాల్ చేసాను. ఇప్పుడు ఏమంటే మనకి అవుట్ పైపులు అన్నీ మనం ఇన్స్టాల్ చేసేసుకోవాలి. ఇది మనకి ఇదిగోండి ట్యాప్ దగ్గర నుంచి వస్తున్నది, నేను ఇందులో పెడుతున్నాను. ఇక్కడ చిన్ని లాక్ ఉంటది, ఆ లాక్ మాత్రం వేయడం మర్చిపోకండి. కంపల్సరీ ఆ లాక్ అనేది ఉండాలి. లాక్ ఉండకపోతే ఇది పైప్ అనేది లూజ్ అయిపోద్ది. ఇప్పుడు దీని నుంచి అవుటింగ్ వచ్చిన పైపు మనం దీని కిందికి పెట్టుకుందాం. దీని లాక్ ఇది దీనికి కూడా కంపల్సరీ లాక్ అయ్యాలి. వాల్ అయితే తిప్పుకుందాం. ఇదిగోండి వాటర్ అయితే ఇలా వెళ్తూ దీంట్లోంచి ఇందులోకి క్యాండిల్లోకి పడుతున్నాయి. ఇది కొంచెం టైం పడుతుంది. ఇది నిండే వరకు మనకి వాటర్ అయితే వస్తాయి. చూసారు కదా, చక్కగా వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. క్యాండిల్ అయితే మార్చేసాము. మీరు కూడా ఇలా ఇంట్లో క్యాండిల్ ఈజీగా మార్చేసుకోండి. చూసారు కదా, ఎవరి మీద ఆధారపడక్కర్లేదండి. మనకు మనమే చక్కగా అన్ని చేసేసుకోవచ్చు. ఈ రోజు మా అబ్బాయి నేను కలిసి ఈ విధంగా వాటర్ ప్యూరిఫైడ్ అయితే క్యాండిల్ అయితే మార్చాము. ఇదిగోండి వాటర్ అయితే వస్తున్నాయి. ఇదిగోండి వాటర్ చూసారు కదా, ఇదిగోండి. ఇప్పుడైతే మేము టీడీఎస్ అయితే చెక్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి ఇందాక ఎప్పుడైతే ఫిల్టర్ చేంజ్ చేయక ముందు ఎప్పుడైతే ఉన్నాయో వాటర్ అవి, ఇప్పుడేమో ఇది చేంజ్ చేసిన తర్వాత వాటర్. ఇప్పుడైతే నేను టీడీఎస్ మిషన్ తో అసలు వాటర్ టీడీఎస్ అయితే చెక్ చేస్తాను. నేను పాతది ఆల్మోస్ట్ 700 ఉంది. అంటే అసలు వాడకూడని వాటర్ అవి. 500 అబోవ్ అంటే అసలు మనం వాడకూడదు అవి. చూడండి 700 ఉంది. 700 అంటే అసలు డ్రింకింగ్ వాటర్ కాదనమాట. ఇది ఏంటంటే మనకి 50 నుంచి ఒక 150 లోపు అయితే ఉంటే తాగొచ్చు. ఇప్పుడు ప్యూరిఫై లో వచ్చిన వాటర్ అయితే చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, 34 అయితే ఉంది. అంటే ఇప్పుడే కదా ఫిల్టర్ మార్చాము. మొత్తం ఒక ఫుల్ ట్యాంక్ అయిన తర్వాత మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ చెక్ చేస్తే 50కి వచ్చేస్తుంది. నార్మల్గా ఉంటుంది. మనకి 50 నుంచి 150 వరకు ఉన్న వాటర్ అయితే కంపల్సరీ తాగొచ్చు. ఇప్పుడు 34 అయితే ఉన్నాయి కాబట్టి వాటర్ అయితే టేస్టీగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే 500 కన్నా అంటే ఒక 150 అబోవ్ దాటితే 500 దాటితే అసలు వాటర్ అనేది మీరు వెంటనే ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి. అండ్ మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను. మనం వాటర్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకు ఒక డౌట్, ఫిల్టర్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి అని చెప్పి మనకు ఒక డౌట్ రావచ్చు. అవుట్ గోయింగ్ పైప్ చూడండి, ఇక్కడ కనుక ఇదిగోండి ఇలాగా స్లోగా ఆకుండా వాటర్ పడితే మాత్రానికి కంపల్సరీ మీరు ఫిల్టర్ మార్చుకోవాల్సిందే. ఫ్లో ఎప్పుడు కూడా ఈ టైప్ ఫ్లో రావాలి.
ఈ టైప్ లో వస్తే మనకి మొత్తం అంతా బాగానే ఉంది, కండిషన్ నార్మల్ గా ఉందని అర్థం. లేదు అంటే కనుక ఇది ఆడకుండా కనుక వాటర్ వస్తే కనుక కంపల్సరీ మనం అయితే ఫిల్టర్ చేంజ్ చేసుకోవాల్సింది. ఇలా ఉంటే ఫుల్ కండిషన్ లో ఉందని అర్థం. సరే, ఇప్పుడైతే మనం ట్యాంక్ అయితే పెట్టేద్దాం. మనం ఎప్పుడైనా సరే క్యాండిల్ మార్చుకున్న తర్వాత ఒక ఫుల్ ట్యాంక్ అయిన తర్వాత ఆ నీళ్లు తీసి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పట్టుకున్న తర్వాత మాత్రమే వాటర్ అనేవి తాగాలి. గుర్తుపెట్టుకోండి, వెంటనే అయితే వాటర్ అనేవి తాగకూడదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందాక ఒక వాటర్ గ్లాసు పడేసాను కదా, మళ్ళీ ఇప్పుడు పట్టిన ఫిల్ చేసిన వాటర్ తో చేస్తే ఇదిగోండి ఎగ్జాక్ట్ 50 అయితే వచ్చింది రేషియో. ఓకేనా, 50 ఎగ్జాక్ట్ మనకైతే 50 ఉంది. అంటే ఇప్పుడు ఇది కరెక్ట్ డ్రింకింగ్ వాటర్ అన్నమాట, కరెక్ట్ రేషియోలో అయితే ఉంది. సో ఈ టైప్ ఇలాగా కంపల్సరీ టీడీఎస్ మీటర్ లో 50 to 100 వరకు ఉన్న వాటరే తాగాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా ప్యూరిఫై క్యాండిల్ అయితే మార్చేసుకోవచ్చు. మరి మీరు ఈ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సుగుణ వంటిల్లు ఫాలో అవ్వండి.